హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ప్రతి వీక్ ఒక 2 వీడియోలు అయితే ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో. కానీ ఈ వీక్లో నేను వీడియో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు థ్రాట్ ఇన్ఫెక్షన్ అనేది ఉండే కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయలేను. థ్రాట్ ఇన్ఫెక్షన్ ఉంటే సౌండ్ అనేది మంచిగా రాదు కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయలేను. అయితే ప్రతి వీక్ 2 స్టాక్ల గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేస్తామో ఈ వీక్లో కూడా మనము 2-3 స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ ఛానల్లో ఏదైతే మీకు చెప్తూ ఉంటానో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో మీరు స్టాక్ కొనుగోలు చేసుకోవాలి లేకపోతే అమ్మకాలు చేసుకోవాలా టిప్ అనేది మీకు నేను ఇస్తలేను ఫ్రెండ్స్. ఎందుకంటే టిప్ ఇవ్వడానికి లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేనేం సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా స్టాక్ మీరు తీసుకునేటప్పుడు సొంతంగా అనాలిసిస్ వస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. అదర్వైజ్ ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని మాత్రము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. మనకు నాలెడ్జ్ లేకపోతే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నాలెడ్జ్ తీసుకోండి ఫ్రెండ్స్, దాని తర్వాతనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ లింక్ షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా స్టాక్ మార్కెట్ అనుభవం అనేది తెలిసిపోతుంది. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసేసినాను. నిఫ్టీ చార్ట్ది ఇక్కడ యాక్చువల్లీ క్యాండల్ అనేది ఉంది. ఇది 1 అవర్లీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో చూసినట్టుగా అయితే చూడండి, ఇక్కడ కంటిన్యూగా చూడండి ఏ విధంగా అప్ ట్రెండ్ అంటే ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. ఆ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. కానీ ఈ పుల్ బ్యాక్లో చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే దీనిపైన ట్రేడ్ అంటే క్లోజింగ్ ఇచ్చేస్తుందో అప్పుడు మాత్రం నిఫ్టీలో ఇక్కడ ఈ టాప్ని మాత్రం వెళ్ళడానికి ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే యాక్చువల్లీ ట్రెండ్ లైన్ని చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్, యాక్చువల్లీ స్టాప్ లాస్ అనేది కూడా ఒకవేళ మీరు షార్ట్ చేయాలనుకుంటే షార్ట్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఇక్కడ టార్గెట్ అనేది అయిపోయింది. చూడండి, ఇక్కడ ఏ లైన్కి అయితే బ్రేక్ డౌన్ ఇచ్చిందో ఈ బ్రేక్ డౌన్ టార్గెట్ మాత్రము యాక్చువల్లీ మోస్ట్లీగా ఈ రేంజ్ వరకు రావచ్చు, కానీ ఇప్పుడు రాలేదు. ఎందుకంటే డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఈ విధంగా అవర్లీ క్యాండల్లో మళ్ళీ ఇక్కడ ఈ విధంగా పైకే వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్గా కిందికి వచ్చేది ఛాన్సెస్ అనేది నిఫ్టీలో ఛాన్సెస్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మీరు ఒకవేళ షార్ట్లో ఉంటే దీంట్లోకి ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే దీన్ని మనము నిఫ్టీని ఇప్పుడు ఇది అవర్లీ క్యాండిల్ ఉంది. అవర్లీ క్యాండిల్ కాకుండా ఇప్పుడు దీనికి నేను డైలీ క్యాండిల్ చేసుకుంటాను. డైలీ క్యాండిల్లో అనేది మనకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, డైలీ క్యాండిల్లో కూడా చూసినట్టుగా అయితే కంటిన్యూగా చూడండి ఈ విధంగా చూడండి ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది, కానీ ఇంత పవర్ఫుల్గా ఇవ్వలేదు. అయితే ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక సింపుల్గా హ్యామర్ క్యాండల్ అనేది ఏర్పడింది. ఈ హ్యామర్ క్యాండల్ అంటానంటే ఎక్కువ మట్టుకి పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రేంజ్ని మనము స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీలో బయింగ్ చేసుకోవచ్చు. కానీ ఇది ట్రెండ్ అంటుందా ఫ్రెండ్స్, అంటే మీకు నేను గైడెన్స్ ఇవ్వటం లేదు, నేను నా అనుభవం అనేది మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఓకే వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీని చూసినట్టుగా అయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ప్రస్తుతానికి అంటే ఫస్ట్ అవర్లీ క్యాండల్లో అనాలిసిస్ చేసుకుందాము. అవర్లీ క్యాండల్లో అనాలిసిస్ చేసుకుంటే కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ నుంచి చూసినట్టుగా అయితే చూడండి, ఇక్కడ మంచిగా ఈ టాప్ని రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని అంటే దీనికి పనిచేసింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇటు నుంచి కంప్లీట్గా డౌన్ఫాల్ అయిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళనికే ట్రై చేసింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ అటు నుంచి మళ్ళీ కంప్లీట్గా కింది సైడ్ అనేది వచ్చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ అవర్లీ క్యాండల్లో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఒక కరెక్ట్ మంచి సిచ్యుయేషన్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉందో 46,000 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లా పనిచేస్తుంది. ఈ 46
థౌజండ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఇటు నుంచి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ మనకు 500 పాయింట్స్ అనేది మనకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది అవర్లీ క్యాండల్లో ఉంది. అయితే డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే డైలీ క్యాండల్లో కూడా సిచ్యువేషన్ సేమ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం ఏదైతే అవర్లీ క్యాండల్లో ఇక్కడ అనాలిసిస్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. అయితే అదేవిధంగా మనము ఇటు కింద చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లో నుంచి ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్టుగా అయితే చూడండి, ఇక్కడ లో కంప్లీట్గా లో ఏదైతే ఉందో ఈ లో నుంచి మళ్ళీ ఇక్కడ హయ్యర్ లో అనేది ఏర్పడింది. హయ్యర్ లో అయిన తర్వాత ఇంకోటి హయ్యర్ లో అనేది ఏర్పడింది. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 46,000 ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ కొత్తగా హై వచ్చే మనకు ఛాన్సెస్గా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి ఇప్పుడు కరెక్షన్ అనేది అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు కొద్దిగా మనం రివ్యూ తీసుకుందాము. అయితే అందుట్లో మొదటి స్టాక్ అనేది ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు డెలివరీ లిమిటెడ్. అయితే లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్న ఆ స్టాక్ పేరు, అందుట్లో మొదటి స్టాక్ డెలివరీ లిమిటెడ్. ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే మనం ప్రస్తుతానికి ఏదైనా స్టాక్లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు టెక్నికల్ పరంగా అనాలిసిస్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను డైలీ క్యాండల్ కాకుండా వీక్లీ క్యాండల్లో ఎక్కువగా నేను అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అయితే ఇది డైలీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్, దీనికి వీక్లీ క్యాండల్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా కరెక్షన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు డెలివరీ లిమిటెడ్ ఈ స్టాక్లో ఫ్రెండ్స్ మనకు చాలా మంచి కరెక్షన్ అనేది ఇప్పుడు అయ్యింది. అయితే యాక్చువల్లీ ఏదైతే రిట్రేస్మెంట్ అయ్యిందో ఈ రిట్రేస్మెంట్ని ఒక్కసారి డైలీ క్యాండల్లో ఎప్పుడైతే ఇటు నుంచి మీకు పాజిటివ్ అనిపిస్తుందో అప్పుడు మనం కొనుగోలు చేసుకోవచ్చు యాజ్ పర్ మై అనాలిసిస్. అయితే ఇక్కడ రిట్రేస్మెంట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇటు నుంచి ఆల్మోస్ట్గా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అయినా ఏదైనా స్టాక్లో సిచ్యువేషన్ ఏదైనా ఉండని ఫ్రెండ్స్, మనం స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అయితే దీంట్లో ఇప్పుడు మనం బై చేసుకోవచ్చు, కానీ కరెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇటు నుంచి కొద్దిగా అప్ మూవ్ అనేది మనకు పాజిటివ్ అనేది సిగ్నల్ కనిపించాలి. అది ఏ విధంగా అంటే డైలీ క్యాండల్లో చూసినట్టుగైతే డైలీ క్యాండల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను వీక్లీ చేసుకుంటాను. వీక్లీలో ఇక్కడ నేను హారిజాంటల్ లైన్ పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా ఈ లైన్లో. ఓకే, అయితే డైలీ క్యాండల్ పరంగా మనం చూసినట్టుగా అయితే మనకు క్లియర్గా కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఎప్పుడంటే ఎంట్రీ చేసుకోవాలనేది. చూడండి ఇక్కడ డైలీ క్యాండల్ సెలెక్షన్ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ మంచిగా రిట్రేస్మెంట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఇటు నుంచి మీకు ఏదైనా ఒక క్యాండల్ ఏ విధంగా మీకు పాజిటివ్ ఇచ్చిందంటానంటే ఇక్కడ నుంచి మనం కొనుగోలు చేసుకోవచ్చు. దీంట్లో మనీ అంటే యావరేజింగ్ చేసుకోవచ్చు. అయితే దాంతోపాటు ఇప్పుడు మనము ఇంకో స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. అయితే అందులో రెండవ స్టాకు ఇన్ఫోసిస్. ఈ స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది డైలీ క్యాండల్ ఉంది, దీనికి వీక్లీ చేసుకుంటాను. ఇప్పుడు వీక్లీ క్యాండల్లో మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా మంచిగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అదే రేంజ్లో ఏ రేంజ్లో అయితే మనము డిస్కషన్ చేసినామో యాజ్ ఇట్ ఈస్గా అదే రేంజ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్లో మనము మొదటి స్టాక్ అనేది అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ పేరు అపోలో పైప్. చూడండి, అపోలో పైప్ ఆల్రెడీ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ అపోలో పైప్ అనే స్టాక్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అయితే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది. ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఈ రేంజ్లో బై చేసుకున్నారో వాళ్ళకు ఇప్పుడు టార్గెట్ అనేది ఈ స్టాక్లో ఫాస్ట్గా వచ్చేస్తుంది. అయితే ఈ రేంజ్లో కూడా ఇప్పుడు మనం కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ అనేది మనకు ఈ లెవెల్లో వచ్చేస్తుంది. ఈ లెవెల్ కింద మనకు స్టాప్ లాస్ అంటే క్లోజింగ్ ఎప్పుడైతే ఇచ్చేస్తుందో అప్పుడు దీంట్లోకించి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 779 ఈ రేంజ్లో ఇప్పుడు క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా మీరు ఈ రేంజ్ వరకు అంటే ఆల్మోస్ట్గా 730 వరకు ఈ స్టాక్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇటు నుంచి
ఇటు నుంచి టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. టార్గెట్ అనేది మంచి మంచి టార్గెట్ ఉంది చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ హై, దాంతోపాటు ఇదొక లో ఏదైతే ఉందో దీంట్లో వచ్చే డీప్ అనేది మనకు టార్గెట్ అనిపిస్తుంది, లభిస్తుంది ఫ్రెండ్స్. అయితే టార్గెట్ అనేది మాత్రం చాలా మంచిగా ఉంది దీంట్లో. నేను మొత్తం తీసేస్తాను. టార్గెట్ అనేది మనకు తెలిసిపోతుంది ఎంత ఉందో అనేది. చూడండి ఇక్కడ లో అనేది ఎంత ఉంది, 400 అనుకోండి, 400. అదేవిధంగా పైన మనకు రెసిస్టెన్స్ అనేది లభించింది, అది ఎంతనంటే 670. అయితే ఆల్మోస్ట్గా ఇటు నుంచి 270 టార్గెట్ అనేది మనకు లభిస్తుంది. 270 ఏ విధంగా వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, 400 ప్లస్ దీంట్లోకించి 270 అనేది మనకు టార్గెట్ లభిస్తుంది. ఇక్కడ ఏదైతే క్లోజింగ్ ఉందో 670 ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది లభిస్తుంది. ఇవి రెండు మనం యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 0, 14, ఇక్కడ 9, ఈ విధంగా 940 టార్గెట్ మనకు లభిస్తుంది ఇటు నుంచి ఈ స్టాక్లో, అపోలో పైప్స్లో. ఈ విధంగా మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీక్లో ఒక మంచి స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అందులో రెండవ స్టాక్ అనేది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ స్టాక్ గురించి కూడా మనము ఈ రేంజ్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి, ఈ రేంజ్ని ఏదైతే నేను ఈ లైన్ డ్రా చేసినానో, ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవాలని నేను ఒక వీడియో దీనిపైన నేను అనాలిసిస్ చేసినాను ఫ్రెండ్స్, కొనుగోలు చేసుకోవచ్చని. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ చూడండి కంప్లీట్గా అప్ ట్రెండ్లో వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లైఫ్ టైం హై, ఇది ఎంత లైఫ్ టైం హై, ఈ లైఫ్ టైం హైని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అయితే ఈ స్టాక్లో టార్గెట్ అనేది మాత్రం చాలా పెద్దగా వస్తుంది. లాంగ్ టర్మ్లో అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఈ స్టాక్లో మనం హోల్డ్లో ఉండవచ్చు. అదేవిధంగా మీడియం టర్మ్లో అనేది మనకు టార్గెట్ అనేది జబర్దస్త్గా ఆల్మోస్ట్ ఇటు నుంచి ఫ్రెండ్స్ మనకు 1000 రూపీస్ టార్గెట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అటు నుంచి 4130 అనుకుందాము. అయితే ఇటు నుంచి దీంట్లో 1000 పాయింట్స్ మనం యాడ్ చేసుకున్నామంటే 5130 అనేది టార్గెట్ మనకు మీడియం టర్మ్లో ఈ స్టాక్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ మాత్రము ఇక్కడ ఏదైతే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది మొత్తం ఉన్నది నేను తీసేస్తాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనకు మాత్రము ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లోని బ్రేక్ డౌన్ చేసిందంటే ఇక్కడ ఇది సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ని ఎప్పుడైతే కింది సైడ్ ఈ విధంగా వచ్చి బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటానంటే దీంట్లోకించి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఆల్మోస్ట్ 378 ఇది మనం స్టాప్ లాస్ వీక్లీ క్లోజింగ్లో ఇచ్చేస్తేనే ఎగ్జిట్ అయిపోవచ్చు, అదర్వైజ్ హోల్డ్లో ఉండవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో మనము. అయితే బయింగ్ ప్రైస్ అనేది ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో ఇప్పుడు 4130 నుంచి కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనము ఈ రేంజ్ వరకు, అంటే ఆల్మోస్ట్గా ఎంతనంటే 3900 ఈ రేంజ్ వరకు మనం దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు TCSలో. ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు నా ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే నేను వీడియో మీకు తీస్తున్నాను. మీకు తీసుకోవాలని లేకపోతే నా టిప్స్ ద్వారా విని మీరు కొనుగోలు చేసుకున్నా కూడా ఇది ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే మీరు సొంతమే బాధ్యులు ఫ్రెండ్స్ దీంట్లో. అయితే ఇంకో స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మూడవ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా చూడండి చాలా రోజుల నుంచి ఈ విధంగా స్టాక్ పైన అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళి చూడండి, ఈ విధంగా డౌన్ ట్రెండ్ నుంచి ఈ విధంగా అప్ ట్రెండ్కి వెళ్ళింది. అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ కంప్లీట్గా చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక డబుల్ టాప్ ఏర్పడి అటు నుంచి స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా కిందికి వచ్చేసింది. కిందికి వచ్చిన తర్వాత ఈ మొత్తాన ఈ రేంజ్లో ఒక సైడ్ వేజ్ జోన్లో ఏర్పడింది. సైడ్ వేజ్ జోన్లో ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకు బై సిగ్నల్ అనేది ఫస్ట్ టైం ఇచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు కూడా మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఈ స్టాక్ ఇప్పుడు బై సిగ్నల్ అనేది ఇచ్చింది. కానీ దీంట్లో కొద్దిగా కరెక్షన్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయితే పెద్ద క్యాండల్ ఏర్పడిందో, పెద్ద క్యాండల్ ఏర్పడిన తర్వాత కొద్దిగా ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళేది కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చిందో మనకు ఈ స్టాక్
మేప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, MEP, మేప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఈ స్టాక్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చిందో 21 రూపీస్ 20 పైసా, ఇటు నుంచి ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 18 రూపీస్ ఈ రేంజ్లో వచ్చినా కూడా మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు యాజ్ పర్ మై అనాలిసిస్. అంటే నేను నా అనాలిసిస్ పరంగా మీకు ఎడ్యుకేషన్ అనేది నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా మనకు ఏ రేంజ్లో అంటే ఈ రేంజ్లో మనకు ఈజీగా టార్గెట్ అనేది లభిస్తుంది. ఎంతనంటే 28 రూపీస్ వరకు మనకు టార్గెట్ అనేది లభించవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ 20 రూపీస్, అదే లో సైడ్ అంటానంటే 10 రూపీస్, 20, 31 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ వరకు అంటే 30 రూపీస్ వరకు మనకు టార్గెట్ అనేది దీంట్లో వచ్చే ఛాన్సెస్ మీడియం టర్మ్లో కనిపిస్తుంది. 30 రూపీస్ ఇటు నుంచి మనకు 10 రూపీస్ లో, ఇక్కడ లో అనేది ఉంది 10. అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది 20. దీంట్లోకించి మనము 10 మైనస్ చేసినామంటే 10 వస్తుంది, ప్లస్ 21 ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 21 ప్లస్ 10 దీంట్లో మనం యాడ్ చేసుకున్నామంటే రెసిస్టెన్స్ అనేది 20 ఉంది, 20 యాడ్ చేసుకోవాలి, 21 కాదు, ఇది క్లోజింగ్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్. అయితే 30 రెండు ఇప్పుడు మనం ప్లస్ చేసినామంటే 30 రూపీస్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఈ రేంజ్లో మనకు 30 రూపీస్ టార్గెట్ అనేది ఈ స్టాక్లో లభిస్తుంది. ఈ విధంగా మనము అనాలిసిస్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ని బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాతనే మనకు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఇది స్టాప్ లాస్ తయారవుతుంది. అంటే 14 రూపీస్ కింద బ్రేక్ డౌన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు 21లో కొనుగోలు చేసుకున్నారంటే 21లో కొనుగోలు చేసుకున్నారంటే దీంట్లోకించి -14 మనం తీసినట్టుగా అయితే ఫ్రెండ్స్ మీకు 7 రూపీస్ అనేది స్టాప్ లాస్ అవుతుంది. ఈ స్టాప్ కాబట్టి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చేసుకోవాలని అంటలేను నేను, కానీ మీరు చేసుకోవాలంటే జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ స్టాక్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. కానీ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరిదన్నా మీరు సజెషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అదర్వైజ్ మీరు సొంతంగా నాలెడ్జ్ అన్నా పెంచుకోండి. దాంతోపాటు ఒకవేళ మీకు అది కుదరకపోతే అడ్వైజ్ అన్నా తీసుకోండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.